మాటలతో, దూషణకరమైన మాటలతో కూడా మనుషులైన వారు ఏం చేస్తుంటారంటే మనలను వేధిస్తూ గాయపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం సెలవిచ్చిన రీతిగా నీవు వారు చేసే ప్రతి దానికి నువ్వు భయపడుతూ ఉంటే ఏమీ సాధించలేము. నిన్న మనం ఒక మాట చదువుకున్నాం, నీ ముందర నడిచేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన ఉన్నాడని గుర్తించు. నీ చుట్టూ నీ మనుషులందరిని మర్చిపో. నీ శ్రమలో నుంచి, నీ కష్టంలో నుంచి, నీ ఇరుకులోంచి, నీ బాధల్లోంచి, నీ ఇబ్బందుల్లో నుంచి, నీ వ్యాధుల నుంచి దేవుడు నిన్ను తప్పించేవాడు ఉన్నాడు ఆయన. మీరందరూ కూడా ఏం చేస్తారంటే నీ మంచి కోరతారు కొంతవరకునే. నువ్వు వారికి పెట్టి వారిని పోషించి వారిని పొగిడితే, కొంతమంది చూడండి ఎవరైతే వారిని పొగుడతారో వారిని ప్రేమిస్తుంటారు. కొంతమంది తీరు ఎలా ఉంటుందంటే ఎవరైతే వారికి ఏమన్నా ఇప్పిస్తారో, పెడతారో, తినిపిస్తారో, తాగిపిస్తారో వారి పక్షాన్ని మాట్లాడుతుంటారు. అన్యాయమైన నీ పక్షాన్నే మాట్లాడతారు. చూసారా, దేవుడు చూస్తూ ఊరుకోడండి. దేవుడు ఎప్పుడు ఎవరికి ఎలా న్యాయం చేయాలని తెలుసు. ఈరోజు నీకు అన్యాయం చేసామని కొంతమంది సంతోషపడవచ్చు, సంకలు కొట్టేసుకోవచ్చు. ఈరోజు భలే మోసం చేశానే, భలే నమ్మించేసానే. మనుషులు ఎలా ఉన్నారంటే ఈరోజు సినిమా యాక్టర్స్ను, సీరియల్ యాక్టర్లను మించి మరి ఉన్నారండి వాళ్ళ యాక్టింగ్. ఈరోజు వారు నిజంగా యాక్ట్ చేస్తుంటే వారి పర్ఫార్మెన్స్ చూసి మనం షాక్ అయిపోతాం. మన క్రైస్తవ పిల్లలు అలా ఉన్నారు ఈరోజు. దేవుని సన్నిధిలో నటిస్తున్నారు, కుటుంబాల్లో నటిస్తున్నారు. నీ నటన అంతా కూడా ఏదో ఒక రోజు బయట పెడతాడు ప్రభు. తొందరపడద్దు. మారు మనసు కలిగి మారితే మంచిది. హల్లెలూయా. మారు మనసు కలిగి మారితే అది చాలా మంచిది. లేదా నీవు దానిని అలా పెంచి పోషించుకుంటావా? పాపము వలన వచ్చే జీతము మరణం అంట. ఏదో ఒక రోజు మరణిస్తాం. ఆ మరణం ఎలా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుందండి. ఈరోజు చూడండి, కాలిఫోర్నియా, అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనే రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనే చాలా రిచెస్ట్ పట్టణం, ఎంతో ధనికులు ఉండే పట్టణం, బాలీవుడ్ సినిమా యాక్టర్లు ఉండే పట్టణం. మరి ఇటీవల కాలంలో ఒక సినిమా యాక్టర్ మీటింగ్లు ఏమన్నారంటే దేవుడు చేసింది ఏమీ లేదు, అంత శూన్యం, అంతా మేమే చేసుకున్నాని దేవుడిని ఎక్కరింత పాలు చేశారు. అక్కడ వ్యభిచారం ఎక్కువైపోయిందంట, హోమియోసెక్సువల్స్ కార్యక్రమాలు ఎక్కువైపోయినాయంట. చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు వేసుకుని పాపాన్ని ప్రేరేపించడం, పాప వైపు వారు ప్రయాణించటం, దేవుడంటే లెక్క లేకుండా విగ్రహారాధన చేస్తూ దేవుణ్ణి పక్కన పెట్టి ఎంతో ఘోరాతి ఘోరంగా ప్రవర్తిస్తున్నారంట.